నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ప్రస్తుతం ఇక్కడ కానొస్తున్నటువంటి గుడి బాలాపూర్ గ్రామానికి చెందినటువంటి బీరప్ప గుడి అనమాట. బీరప్ప గుడి గురించి చెప్పాలంటే ఒక రెండు ముచ్చట్లు చెప్పేసేస్తా. కుర్మ కులస్తుల గురించి ప్రత్యేకంగా నిర్మించుకున్నటువంటి దేవాలయం. కానీ బీరప్ప పండుగప్పుడు మాత్రమే ఈ గుడి దగ్గర చాలామంది భక్తులు వస్తారు. మరి మిగతా సమయాల్లో మాత్రం రారు. ఖాళీ కుర్మ కులస్తులు మాత్రమే రావడం జరుగుతుంది. కానీ నేను చెప్పేది ఒకటే, గుడికి మాత్రం కుర్మ కులస్తులు కాదు, ప్రతి ఒక్క కులస్తుడు రావడానికి గొప్ప అవకాశం మాత్రం ఉంది. ఇంకొక ముచ్చట చూసుకున్నట్టయితే ఈ గుడికి లెఫ్ట్ సైడ్లోనే మరి మనకు హనుమాన్ దేవాలయం ఉంది. ఇది పురాతన దేవాలయం. మరి దేవాలయం గురించి చూసుకుంటే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. చాలా బాగుంది లొకేషన్ మాత్రం, రియల్లీ సూపర్బ్ లొకేషన్. ఏది ఏమైనా ఇలాంటి పురాతనమైన దేవాలయకు ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి మరి ఒక హనుమాన్ని దర్శనం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే క్లియర్గా చూడవచ్చు, ఇది పురాతన బావి అన్నమాట. ఇది ఇప్పుడు తీసింది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి ఉన్నటువంటి బావి అన్నమాట. రియల్లీ చాలా బాగుంది లొకేషన్. మరి ఇంత మంచి హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఉందనే విషయము తెలుసు, కానీ ఏ రోజు కూడా నేను కూడా ఇటువైపు మళ్ళీ చూడనటువంటి రోజులున్నాయి. ఇప్పుడు మాత్రం ఏది ఏమైనా కూడా మన గ్రామంలో ఉన్న, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ దేవాలయం ఉన్నా కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా. ఈ బ్రదర్ వచ్చేసి బాలాపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అయినా కూడా దేవాలయానికి ఇంత దూరం రావడం అనేది రియల్లీ హ్యాపీ. ఒక్కసారి మరి దేవాలయ ప్రాంగణం అయితే మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా. దేవాలయం నుంచి ఎంట్రీ కాగానే లోపలికి రాగానే మాత్రం ఇక్కడ నంది మరి శివలింగం ఒకసారి చూడవచ్చు లైవ్లో. మరి ఇంత మంచి శివలింగం ఉండడం అనేది మనందరి అదృష్టం. అదే విధంగా చూసుకున్నట్టయితే హనుమాన్ దేవాలయం. రైట్ చూడొచ్చు, దేవుడు ఎంత బాగుండో. దయచేసి రైట్ ఇలాంటి దేవాలయం మాత్రం మన పిల్లల్ని ఖచ్చితంగా చూడొచ్చు లైవ్లో. తల్లిదండ్రులు ఇలా పిల్లల్ని ప్రతి శనివారం ఒక్కసారైనా ఈ దేవాలయానికి తీసుకొచ్చినట్టే చాలా బాగుంటుంది. సాయంత్రం మాత్రం ఇక్కడ మరి భజన కార్యక్రమం కూడా ఉంటుంది, చాలా బాగా చేస్తారు. మరి శ్రీధర్ సార్ అనే ఒక వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి దేవాలయంలో భాగంగా, అభివృద్ధిలో భాగంగా తనకంటూ టైం ఇస్తూ అదేవిధంగా ప్రతి శనివారం ఇక్కడ భజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీలైన కాడికి భక్తులు ఎవరైనా సరే కావచ్చు, మరి శనివారం రోజు సాయంత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జరిగేటువంటి భజన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేద్దాం. ప్రతి ముస్లిం శుక్రవారం రోజు ఏ విధంగా అయితే మసీద్కి వెళ్తాడో, ప్రతి క్రిస్టియన్ మరి చర్చ్కి వెళ్తాడో, మనం మాత్రం తప్పకుండా శనివారం మాత్రం ఆంజనేయ టెంపుల్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళే ప్రయత్నం మాత్రం అందరం చేద్దాం. జై శ్రీరామ్. ఉంటామల్ల సందేశం నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా షేర్ చేయండి.